మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఎంతమంది ఆ సర్వశక్తుని నీడను అట్లాగే నీడేంటప్పా అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనము మరి ఒక మధ్యాహ్న సమయంలో మనం వెళుతూ ఉన్నామనుకోండి, ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే ఆ ఎండ వస్తున్న సమయంలో మన వెనక ఒక నీడ మన పక్కన అలా నీడ వస్తూ ఉంటుందనమాట. అలాగా దేవుడు మనకు నీడగా ఉంటే ఎంత భాగ్యమండి అది. ఎంతటి అద్భుతమండి. ఎన్ని సార్లు మరి నాకు మరి నా జీవితంలో చేసిన ఆ యొక్క మరి ఆ విశేషమైన ఆయన యొక్క ఆ సాక్ష్యమును పొందుపరుచుకొని ఉన్నది ఈ కీర్తన అనేదనమాట. మరి ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఊరికనే నేను పక్కన వాళ్ళకి, మా చుట్టాలకి, మా ఇంట్లో బంధువులకి ఎప్పుడన్నా కంప్లైంట్ చేసేదాన్ని. ఏమనంటే, ఏమిటో వెంబడిస్తున్నాయి, ఏంటో వెంబడిస్తున్నాయి ఒక పాముల్లాగా ఈ గదిలోనికి పోతే ఆ గదిలోనికి, ఆ గదిలోనికి పోతే ఈ గదిలోనికి అని చెప్పేసేసి చెబుతూ ఉంటే, ఓకే అని వాళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళంటే, శివాలయంలోకి వెళ్ళు, మరి అట్లాగనే కొబ్బరికాయ కొట్టుకో, అది ఇది అని. అంటే ఆ ప్రయత్నం కూడా చేసినా కూడా ఏమీ లేదు. మరి దానికంటే కూడా అమెరికాకు వచ్చిన తర్వాత మరి అసలు కింద ప్రకంపనలు అనమాట. అంటే భూమి కింద అవి ఏమన్నా నా కింద ఏమన్నా అలాగా అవి తత్తరపడుతున్నాయా, లేకపోతే నన్నేమన్నా ఇంకా కూడా కబలిస్తున్నాయా అన్నట్టు భయపడేదాన్ని అనమాట. అయితే మరి నేను పనిచేసిన స్కూల్లో ఒక టీచరు సిస్టరు నాకు ఈ 91వ కీర్తన చదువుకో అని చెప్పేసి చెప్పారనమాట. చెబితే మరి నేను 91 చదువుతూ ఇది కూడా మామూలు కదా అన్నట్టు. అంటే ఏంటంటే ఒక ప్రయత్నం, మిగతా ఇప్పుడు శివుడి దగ్గరికి ఎలా వెళ్ళానో అట్లాగనే కదా అన్నట్టుగా అనుకున్నాను. అనుకొని ప్రతిరోజు చదువుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకసారి నాకు ఒక క్రాస్ అనేది ఎందుకో దాని మీద మనసు అనిపించి, అది గాజుతో చేసిందండి. ఎక్కడో ఒక స్టోర్‌లోనికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు అది ఆ గదిలో నేను ఎక్కడో పెట్టుకున్న దానిలోంచి నిద్రపోతూ నన్నెవరు అదిమి వేస్తూ ఉన్న ఆ యొక్క కొట్టుకుంటూ ఉన్నాను నిద్రలో. ఊపిరి ఆడట్లేదనమాట. అటువంటి సమయంలో అందులో నుంచి ఒక వెలుగు వచ్చేసిందండి. వెలుగు వచ్చేసి మరి అది తాకగానే నా మీద ఏదైతే ఆ శక్తి ఉందో, నన్ను అదుముతుందో అది వదిలివేసిందనమాట. వదిలివేసేటప్పటికి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా రోజు కూడా దాన్ని చదువుతూ ఉండేదాన్ననమాట. సరే, అందుకు అనే కాదు, ఎన్నో విషయాల్లో దేవుడు మరి ఈ 91వ కీర్తన నాకు ప్రత్యేకతనిచ్చారనమాట. మరి ఎంతమంది మీకు కూడా మరి. ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన దేవుడు, మనకు నీడలాగా నడిచే దేవుడు. మనకు ఒక నీడ వస్తూ ఉంటే అది మనది అని అనుకుంటాం కదా. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన మనకు నీడ అయితే ఎంత భాగ్యం అండి చెప్పండి. ఆయన నీడలాగా వస్తే ఇంకేదైనా అపాయం మన దగ్గరకు వచ్చేది ఉందా? మరి 91లో మిగతా కొన్ని వాక్యాలు మరి చదువుదామని ఆశపడుతున్నాను. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. మరి అలాగనే నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని అంటూ ఉంటే అది ఎంతటి ధైర్యాన్ని ఇస్తుంది చెప్పండి. మరి దాని అనుభూతి పొందుకోవాలి అని నేనేమని ఆశించుకోకపోయినా కూడా మరి ఆయనే ఆయన నామమును తెలుపుకొని మరి ఇచ్చిన ఆ ధన్యత అండి. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఏమని వివరిస్తానండి? ఎంత చెప్పుకోవాలనుకున్నా కూడా ఇంకా ఏమని వివరించగలను దేవా, ఇంత ధన్యతనిచ్చావేంటి దేవా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పాత చిన్నప్పుడు జ్ఞాపకాల్లో కానీ, అప్పుడు నువ్వేనా నువ్వు నన్ను రక్షించింది, అప్పుడు నువ్వేనా నన్ను కాపాడింది అని చెప్పేసి. మరి చూడండి, మనం చూస్తూ ఉండంగానే భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని అంటే, చూడండి ఎవరు ఈ భక్తిహీనులు అంటే మనుషుల పరంగా కాదండి, ఈ లోకంలో ఉన్న మన యొక్క అశక్తత అనేదనమాట. అంటే ఏంటి, మానవులము మనం ఒక సత్యమును తెలియనప్పుడు
అసక్తతగా ఆ అసత్యాన్ని ఆశ్రయిస్తాం. ఆశ్రయించినప్పుడు మనము మన తల్లిదండ్రులు, పూర్వీకులు ఎవరైతే ఆశ్రయించారో అవన్నీ కూడా ఆ అశక్తత అనేవి మనకు వ్యతిరేక శక్తులుగా నిలబడతాయండి. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు యొక్క ఆయన యొక్క ఆశ్రయము నీడలోనికి మనం వెళ్తామో, ఈ అశక్తులన్నీ అనే ఆ 10,000 గాని, 1000 మంది, 10,000 గాని పడినా కూడా ఏ అపాయం కూడా మన దగ్గరికి రాకుండా చేసే నీడ వంటి దేవుడండి. అంటే నీడంటే మన నీడ కాదండి. ఈ సమస్త సృష్టిని ఏర్పరుచుకున్న సర్వాధికారి, సర్వ సృష్టి కర్త యొక్క నీడ మన మీద అనంటే దాన్ని ఎంతటి ధన్యత అండి. అది ఎంతటి ధన్యత అనంటే ఆ ధన్యతను మీరు అనుభవించమని నేను చెబుతున్నాననమాట. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మరి అనేది మరి ఈరోజు వరకు. ఎందుకంటే ఆ మిగతాదంతా కూడా మరి నేను రేపు చదవాలని మరి ఆశపడుతున్నాను. ఎందుకంటే 3 భాగములుగా పూర్తి చేద్దామని కోరుకుంటున్నానండి. కాబట్టి మరి దేవుడే మరి ఆశ్రయము, దేవుడే మరి ఆయన నీడ మనకు రావాలి. ఆయన నీడలో మనము ఆ యొక్క అంటే ఆయన యొక్క ప్రభావం మన మీద మరి ఎంతగా ఉంది, అది ఏ విధముగా ఉంది అనేది అది ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్, అంటే యూనిక్ అంటాను. ఎందుకంటే నాకు ఉన్నది ఇంకొకరికి ఉండదు. నాకున్న ఆ ప్రతిఘటన అంటే ఏంటంటే ఈ లోకంలో మనల్ని ఎదిరించే ఆ ప్రతిఘటన అది నాకు నా దేవుడి పిలుపుకు నా యందు ఆయన ఏమి ఏర్పరిచారో ఆ పిలుపుకు అవి ప్రతికూలంగా వచ్చి నిలబడతాయి అన్నమాట. వాటిని ఆయన ఏ విధంగా ఛేదిస్తారు, ఏ విధంగా ఆయన మనల్ని దానిలో నుంచి మరి బయటకు తీసుకొని వచ్చి ఇంకా ఆయన యొక్క శక్తిలో నిలుపుకుంటూ ఆయన పిలుపులో పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తారనేది అది వ్యక్తిగతంగా అనుభవం కావాలన్నమాట. కాబట్టి మరి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి ఏ అపాయము రాదు అనేది మరి నమ్మాలి అని అంటే ఇదేదో మతం కాదండి. పరలోకపు తండ్రి యొక్క ఆయన యొక్క సంబంధం అన్నమాట. అంటే ఒక తండ్రితోటి మనకు నేనిప్పుడు అమెరికాకి వచ్చేసిన తర్వాత మరలా నా తండ్రి అనంటే దూరముగా ఉండి ఎప్పుడన్నా వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు మరి మరల కూడా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మరి అక్కును చేర్చుకునేవారు అనమాట. అలాగా అది ఈ లోకములో వరకే. కానీ ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయన ఈ లోకంలో లేకపోయిన తర్వాత మరి అంటే ఈ ఒక సంబంధం తెగిపోయినట్టుగా విలవిల్లాడిపోయానన్నమాట. కానీ మరలా నాకు మరి క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రితోటండి మరి సంబంధం ఏర్పడింది. అందులో నా తండ్రిని ప్రతిసారి అన్వయించుకుంటానన్నమాట. నా తండ్రి ఎంత సాత్వికుడు అనంటే ఆయనలో మేము కోపము మరి చూచినదే లేదనమాట. ఎంతటి విషయమైనా కూడా ఆయన హృదయం అంతటి సాత్వికత అనమాట. కాబట్టి మోషే కూడా అటువంటి సాత్వికుడంట. మరి నాకు ఇచ్చిన భాగ్యము నాయన ఆ తండ్రిగా రుచి చూపించావు. ఇప్పుడు నీ నీడలో నాయన ప్రభువా మరి నువ్వు రుచి చూపిస్తున్నావు. నా ప్రక్కన 1000 మంది, నా ప్రక్కన 10,000 మంది పడినా కూడా ఏ అపాయము కూడా నా దగ్గరకు రాదన్న ఆ యొక్క నిబ్బరతను నాకు దయచేసావు నాయన. యెహోవా నీ ఆశ్రయము, నీవు నా ఆశ్రయమని మరి ఆ మహోన్నతుణ్ణి మరి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకొని ఉన్నాము. మనం నివాసము ఉండేది అనేది ఒక స్థలం అయితే అది ఆయన ఆశ్రయం అనేది అది మనకు స్థలముగా ఉందనుకోండి. ఇంకా అందులో ఏదైనా కీడు మనల్ని తాకగలదా, ఏదైనా మనల్ని పట్టగలదా, ఏదైనా కూడా మనల్ని ఛేదించగలదా? దేవుని చేతిలో మరి ఉండటం ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత కదా.
కాబట్టి మరి ఎంతమంది మరి ఆ ధన్యతను అనుభవించాలనుకుంటున్నారు, ఆ భాగ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారు. లోక శ్రమలలో విసిగిపోయి వేసారిపోయి ఎన్ని పూజలు ఎన్ని విధములుగా చేసినా కూడా లోబడని ఆ శక్తులు మరి దేవుని యొక్క ఈ 91వ కీర్తనలో చెప్పినట్టుగా మరి ఆ రాత్రి వేళ కలుగు భయము కానీ, పగటి వేళ ఎగురు బాణమునకైనా కానీ, ఏ తెగులుకైనా కానీ, ఏ పాడు చేయి రోగమునకైనా కానీ భయపడే పనే లేదండి. ఎందుకంటే అది మన దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము, భద్రత, ఆయన కృప, ఆయన నీడ, ఆయన యొక్క ఆశ్రయము మనకెప్పుడు కూడా అది డాలు కేయడముగా ఉంటుందన్నమాట. సరే ఎంతమంది మరి ఇదిగో నమ్మిన వారందరికీ ఏంటి రాలేదా పోలేదా అని ప్రశ్నించేదానికి నా దగ్గర సమాధానం లేదండి. ఎందుకంటే ఆయన చూచేది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క సంపూర్ణత మన ఎడల. కాబట్టి ఆయన తన బిడ్డలను ఎలా కాపాడుకుంటారనే దానికి వేల వేల రుజువులు ఉన్నాయి. కానీ ప్రభువు యొక్క మరి ఒక్కొక్కసారి ఎంతోమంది మణిపూర్లో కానీ మరి ఎక్కడో చూస్తూ ఉన్నాము. ఏమైంది మరి వారిని కొడుతూ ఉన్నప్పుడు మీ ప్రభు ఏడి అని మరి ప్రశ్నించవచ్చు. కానీ దానిలో కూడా ఆయన సంపూర్ణత సిద్ధి రూపంలో ఉందండి. ఎందుకంటే అందులో ఆ ఆపదల్లో వాటిల్లో ఆయన ఎందుకు వదిలివేశారు అని అంటే ప్రభు తన కుమారుణ్ణి ఆయన మనకు వదిలివేశారు అంటే ఆ శిలువ మీద ఆ బాధలు ఆ శ్రమలో అందులో ఒక మహిమ దాగి ఉంది. ఆ మహిమను అది మనకు మరల కూడా భూమికి తెలియచేయటానికి కొన్నిసార్లు నీతిమంతులకు కూడా ఆపదలు తప్పవు. కానీ మరి వాటిల్లో కూడా దేవుడు మహిమను మరి పొందుకుంటారండి. జవాబు లేని వాటికి చెప్పలేం, కానీ ఆ మహిమను చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు విషదపరుస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే అంత రక్తము, అంతటి బాధ, అంతటి శ్రమను, ఆ అపాయాన్ని దగ్గరకు రానిచ్చినా కూడా మరల కూడా దేవా వారికి ఆ కిరీటము, జీవ కిరీటాన్ని ఇచ్చావు కదయ్యా. మరి దాని తర్వాత ఆ భూమి యందు ఫలించే ఆ బిడ్డల యొక్క శ్రమలో నుంచి వచ్చే నీతిని చూస్తూ ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోతామండి. కాబట్టి దేవుడి యొక్క మరి ప్రతి ఒక్క సంకల్పానికి ఆయన యొక్క పరిపూర్ణతకు మనము పిలువబడ్డామండి. కాబట్టి మరి ఆయనను మరి ఆశ్రయముగా చేసుకొనమని మరి మరల కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా మరి వినతి చేస్తూ క్రీస్తు నామం అది భాగ్యం అండి. మరి ఆ భాగ్యాన్ని ఇచ్చినందుకు, మరి ఆశ్రయముగా చేసుకున్నందుకు, మరి ఆయన యొక్క నీడను ఆశ్రయించినందుకు ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ మరి బిడ్డలందరికీ కూడా దేవా అయ్యా నీ ఆశ్రయం దయచేతండి. ప్రభు నమ్మని వారికి తండ్రి నీవెవరో తెలుపుకో నాయన నీవే తండ్రివని నీతోటి సంబంధాన్ని నీ యొద్దకు పరిగెత్తుకుంటూ నాయన ప్రభు నేనే విధంగా మరి వచ్చాను అలాగే అందరికీ కూడా నాయన ఆ పరుగును దయచేయి నాయన, ఆ యొక్క మారు మనస్సును దయచేయి నాయన. ఏ భయంలో ఉన్నారో, ఏ పీడలో ఉన్నారో ఎంతమంది నాయన మధ్యాహ్నపు మరి ఏమంటారు ఆ యొక్క రోగము కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ, ఆ పగటి వేళ ఎగురు బాణమునకైనా కానీ ఎంతమంది బలైపోతున్నారో తండ్రి. ప్రతి ఒక్కరి మీద కూడా నాయన నీ దేవదూతల కాపు ఉంచుము నాయన ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించుము నాయన దేవా తండ్రి. నీ యొక్క నీడ నాయన ఒక్కరిగా కాకుండా అందరి మీద కూడా నాయన ప్రభువా తండ్రి వచ్చునుగాక మా తండ్రి. లోకంలో ఉన్న సమస్త జనములు కూడా తండ్రి ప్రభువా నిన్ను ఎరుగుదుము గాక తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా తండ్రి మీరు నాయన ప్రభు మీ నీడతోటి, మీ ఆశ్రయముతోటి ఇదిగో ఈయనే మహోన్నతుడు అని చెప్పుకోవటానికి, ఇదిగో ఆయనే మా నివాస స్థలం అని అనుకోవటానికి యోగ్యంగా మా హృదయములను, మా యొక్క నాయన ప్రభా నాయన మా గుడారములను మీరు నాయన దీవించండి, ఆశీర్వదించమని మరి మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచు మరి మీ అందరిని కూడా ప్రభు దీవించునుగాక అని కోరుకొనుచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత.